అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? చిన్నప్పటి నుంచి ఎక్కువ ఫాలో అయ్యేదంటే సురేష్ రైనా. సో చిన్నప్పటి నుంచి రైనా అంటే చాలా ఇష్టం. సురేష్ రైనా భాయ్ అంటే చాలా ఇష్టం. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆఫ్ స్పిన్నర్. సో నేను కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఆఫ్ స్పిన్నర్. సో ఎక్కువ అతన్ని ఫాలో చేసి చిన్నప్పటి నుంచి రైనా భాయ్ అంటే చాలా ఇష్టం. తిలక్ వర్మ, మీలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఏది స్పెషల్ అంటారు మీరు? నాకు అంటే నేను ఏది అయినా ఇప్పుడు సపోజ్ అది ప్రాక్టీస్ మ్యాచ్ కానీ, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ కానీ, సో రంజీ ట్రోఫీ మ్యాచ్ కానీ, ఏదైనా మ్యాచ్ కానీ ఎప్పుడు చూసినా మ్యాచ్ గెలిపేయాలి అంటే ఏ సిచ్యువేషన్ ఉన్నా మ్యాచ్ ఇక్కడ నుంచి ఎలా గెలిపిస్తాం టీమ్ కి. ఆ రోజు బ్యాటింగ్ సరిగ్గా అవ్వలేదు అంటే బౌలింగ్ లో ఎలా గెలిపేయచ్చు, ఫీల్డింగ్ లో ఒక రన్అట్ మంచి క్యాచ్ తీసుకుని ఎట్లా టీమ్ ని గెలిపేయచ్చు. ఏ సిచ్యువేషన్ ఉన్నా టీమ్ ని గెలిపేయాలనే దానికి అర్థం. సో అది ఏ మ్యాచ్ అయినా సరే కానీ టీమ్ ని గెలిపించాలనే దాంతో అర్థం. సో అది అంటే ఎక్కువ ఇష్టం. ఎస్, మేబీ ఆ స్పిరిట్ అండ్ ఆ గేమ్ ముంబై ఇండియన్స్ మిమ్మల్ని అన్ని కోట్లకు వేలంలో దక్కించుకుందంటారా? అదే రీజనా? నేనైతే అదే అనుకుంటున్నాను. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్. అది ఉంది అంటే మనకి అంత ప్రెషర్ కూడా ఉండదు. సో ఇప్పుడు మన టీమ్ ని ఎట్లా గెలిపిస్తాం అనే సిచ్యువేషన్ ఉంటే ఆల్వేస్ టీమ్స్ కమ్ ఫస్ట్ అనే మైండ్ సెట్ లో మనం ఉంటాం. సో టీమ్ మనకి ఫస్ట్ ఉంటే మనకి ఏ సిచ్యువేషన్ కానీ ఎక్కువ ప్రెషర్ అనిపించదు. సో అది ఆటోమేటిక్ అట్లా మనం చేస్తూ వెళ్తుంటే వీ కెన్ రీచ్ మోర్ హైట్స్. ఎస్, ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మీరు అని చెప్పి. సో మీకు డ్రీమ్ ఏమైనా ఉండేదా చిన్నప్పటి నుంచి? ఎస్, క్రికెట్ అనేది ఇష్టమే, అర్థమవుతోంది, బట్ ఇంకేమైనా డ్రీమ్ ఉండేదా? చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టము. సో చిన్నప్పుడు బ్యాడ్మింటన్, అథ్లెట్, రన్నింగ్ కూడా అంత అథ్లెట్ లో కూడా చాలా బాగుండే. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే క్రికెట్ అనేది చాలా ఇష్టం. సో ఎక్కడైనా నేను చిన్నప్పటి నుంచి టెన్నిస్ బాల్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ తో కానీ టెన్నిస్ బాల్ తో కూడా ఎక్కడంటే అక్కడ సీనియర్స్ ఉన్న వాళ్ళతో టీమ్ లో ఆడొచ్చు అని చెప్పి అక్కడ ఆడి ఒక టీమ్ లో మంచిగా ఆడి గెలిపించేటోని. సో అట్లా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టము. సో ఆ ఇష్టంతో జాయిన్ అయ్యాను. అండ్ తిలక్ వర్మ, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? పుట్టి పెరిగిందంతా ఎక్కడ మీరు? చిన్నప్పటి నుంచి ఇక్కడ హైదరాబాదే, లోకలే. మమ్మీ వాళ్ళది, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ హైదరాబాద్. సో డాడీ చిన్నప్పటి నుంచి మేము ఉండేది పెద్ద బిగ్ ఫ్యామిలీ కాదు, జస్ట్ చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. సో ఫైనాన్షియల్ గా స్టార్టింగ్ లో నేను క్రికెట్ లో ఇంత అండర్-19 వరల్డ్ కప్ ఆడకూడదు అని అంతా, కానీ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా కొద్దిగా ప్రాబ్లం ఉండేది. సో అట్లాంటి టైంలో నాకు ఒక బ్యాట్ తీసుకున్నాను. ఆ బ్యాట్ కూడా తొందరగా ఇరిగిపోయింది. సో మళ్ళీ ఇంకో బ్యాట్ కొనాలంటే ఎఫర్ట్ చేయలేను. సో ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండేది. సో అలాంటి టైంలో నాకు కోచ్ బాగా హెల్ప్ చేశారు. మా కోచ్ సలాం భాయ్ సార్ ఒక బ్యాట్ ఇచ్చేటోళ్ళు. ఆ బ్యాట్ ఇచ్చి దాన్నే థ్రెడ్డింగ్ చేసుకుని, దాన్నే టేప్ వేసుకుని, అలానే అండర్-14 కి హైదరాబాద్ ఎక్స్పైర్ చేశారు. దాంతోనే ఆడి. సో దాని తర్వాత కూడా మళ్ళీ నాకు కొనాలి అంటే నా బ్యాట్ కి ఎఫర్ట్ చేసేంత ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉండేది. సో అకాడమీ ఫీజే మేము డాడీ చేస్తూ అదే కట్టేటోళ్ళము. మళ్ళీ దాంతో పాటు క్రికెట్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, టోర్నమెంట్స్ కి చేయాలి, అది అంటే కష్టం అయ్యేది. సో అట్లా అండర్-14 కి హైదరాబాద్ రిప్రజెంట్ చేసి హైయెస్ట్ రన్ గేటర్ వచ్చాను అక్కడ. అది రావని మళ్ళీ అండర్-16 కి వెళ్ళి అండర్-16 లో అదే బ్యాట్ తో మళ్ళీ దాన్ని టేప్ చేసుకుని, దాన్ని థ్రెడింగ్ చేసుకుంటూ ఆడి. సో అండర్-16 లో హైయెస్ట్ రన్ గేటర్ వచ్చిన తర్వాత నాకు స్పాన్సర్షిప్ కాంట్రాక్ట్స్ అనేది అన్ని వచ్చింది. సో అక్కడి నుంచి కొద్దిగా బెటర్ అయింది. తిలక్ వర్మ, ఎప్పుడన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ మీరు ఎదుర్కొన్నారా ఫ్యామిలీ పరంగా ఉన్నప్పుడు? ఇంకా క్రికెట్ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు అలాంటి రోజులు ఉన్నాయా? అవును, అట్లా స్టార్టింగ్ లో అనేది చాలా కష్టంగా ఉండేది. సో డాడీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే వర్క్ చేస్తా, అన్నయ్యకి చదివిస్తా, మళ్ళీ నాకు చదువు ప్లస్ ఇంకా క్రికెట్ రెండు అంటే కొద్దిగా కష్టం. సో అట్లాంటి టైంలో టఫ్ పీరియడ్ ఉంది చాలా. సో అట్లాంటి టైంలో ఇందాక చెప్పినట్టు కోచ్ హెల్ప్ చేశారు. వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్యాడ్స్ కానీ, గ్లౌస్ కానీ అలా తీసుకుని ఇచ్చి నాకు వాటితో ఆడి. సో స్టార్టింగ్ లో కష్టంగా ఉండేది. సో అట్లాంటి టైంలో సపోర్ట్ చేస్తారు. సో నేను ఆ పీరియడ్ ఎంజాయ్ చేస్తా, కష్టపడతా ఆడా. సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఏమన్నా ఫెయిల్యూర్స్ కానీ, ఏమన్నా బ్యాడ్ టైం నడుస్తున్నా కూడా అట్లాంటి ముందు అయినా హార్డ్ వర్క్ మమ్మీ డాడీ చేసిన హార్డ్ వర్క్, కోచ్ చేసిన హార్డ్ వర్క్, నేను డైలీ చేసిన హార్డ్ వర్క్ అది చేసుకుని ఇంకా మోటివేట్ అయ్యి సో దాన్ని ఇంకా కంబ్యాక్ చేస్తాను. ఎస్, తిలక్ గారు, అంటే ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇంత కష్టపెట్టడం, నేనే వెనకడుగు వేస్తే బాగుంటుంది, వేరే ఏదన్నా చూద్దాంలే, ఎందుకు క్రికెట్ ఇంత కష్టపడి వాటి కోసమనే నాన్న ఓవర్ టైం చేయటం,
ఇవన్నీ ఎందుకని అనిపించిందా ఏదైనా ఒక పాయింట్ లో? ఇంట్లో వాళ్ళైతే ఎప్పుడు స్పోర్ట్స్ కి సపోర్ట్ ఉండే, ఎప్పుడైతే ఏం చెప్పేవాళ్ళు కదా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏం చెప్పేటోళ్ళు కాదు. సో నాకు కూడా ఏంటంటే క్రికెట్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టము. సో ఆ ఇష్టంతో నేను ఎక్కువ ఆడుతూ ఉండేటోని, ఎంతైనా ఏదన్నా ఫేస్ చేసేటోని, నాకు ఏదున్నా క్రికెట్ నుంచి ఏం లేదు. సో అట్లా ఆ ఫీలింగ్ తో నేను ఏదున్నా అని ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందుకే నేను కోచింగ్ లో ఉండేటోని. ఆ ఇష్టంతోనే నేను కష్టపడి నేను అసలు నెక్స్ట్ థింగ్ ఏది ఆలోచించలేదు. సో ఇప్పటి నుంచి నాకు ఏదున్నా ముందు అయినా వెనకాలనే క్రికెట్. సో అలా దాంతో నేను అట్లనే ఆడేటోని. ప్లస్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు ఏమైనా కూడా ఇంట్లో నుంచి ఎప్పుడు బాగా సపోర్ట్ ఉండేది, కోచ్ నుంచి బాగా సపోర్ట్ ఉండేది. సో దాంతో నేను అట్లా ఎప్పుడు ఏమనుకోలేదు. జస్ట్ ఏదన్నా నాకు జస్ట్ క్రికెట్ లైఫ్ అని చెప్పి అట్లా ఆడేటోని. ఎస్, అంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది, అంటే ఏదైనా ఒక గోల్ పెట్టుకుని దాని వైపే మనం వెళుతూ ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా బట్ దానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటే ఖచ్చితంగా రీచ్ అవుతాము. ఎంత ప్రెషర్ అండ్ ఎంత బాధ అయితే పడ్డామో అంతకు మించి రెట్టింపు సంతోషాన్ని అనుభవిస్తామని తిలక్ వర్మ మిమ్మల్ని చూస్తే మాకు అర్థమవుతుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మీరు యంగ్ జనరేషన్, అంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా మంది ఏంటంటే ప్రత్యేకించి సౌత్ ఇండియన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్స్ ఎవరైతే వస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకంత అవకాశాలు రావట్లేదు, కంపీట్ చేయలేకపోతున్నారు నార్త్ వాళ్ళతో, తెలుగు వాళ్ళు అంత చక్కగా చూడరని చాలా మంది నుంచి విన్నాం మేము. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడు మనం ఏదైనా ఒకటి డీప్ గా ఆలోచిస్తా ఉంటే డైలీ ఎవ్రీ డే దాని గురించి మనం ఆలోచిస్తాం, మనం విజువలైజ్ చేస్తూ ఉండాలి. సో కంపల్సరీ అలా చేసిన వాళ్ళు ఆటోమేటిక్ ఒక 1 year కానీ, సో 2 years కాకపోయినా సో నెక్స్ట్ ఇయర్ 100% ఛాన్స్ వస్తుంది. సో మనం అనుకున్న దానికి ఇప్పుడు ఒక రోజు చేసి 2 రోజులు చేసి ఉండదు, ఖచ్చితంగా దానిపైన ఎవ్రీడే వర్క్ చేస్తా. మన హార్డ్ వర్క్ అనేది ఇట్స్ కంపల్సరీ. హార్డ్ వర్క్ ఉంటేనే సక్సెస్ ఉంటుంది. సో హార్డ్ వర్క్ తో పాటు నేను ఒకటి చేస్తాను, సీనియర్స్ కి కానీ సీనియర్స్ కోచెస్ ఎవరు కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అనే ఉండి హార్డ్ వర్క్ అని ఉంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది. సో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నదైతే ఇది మెయిన్ థింగ్. యంగ్స్టర్స్ కి చెప్పాలనుకునేది రెస్పెక్ట్ అనేది హార్డ్ వర్క్ ఉంటే సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది. అది నాకు అట్లా చెప్పాలి. ఎస్, అండ్ మీ జర్నీలో మీరు ఇక్కడి వరకు రావడానికి ఒక వేలో మీరు వెళ్ళటానికి మీకు తోడ్పడింది ఎవరెవరు? అమ్మ నాన్న ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్తారు, పేరెంట్స్ అనే వాళ్ళు మీకు ఎప్పుడు ముందే ఉంటారు, బట్ ఇంకా మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నది ఎవరు? నాకు మా మదర్ ఫాదర్ కంపల్సరీ, దాంతోపాటు కోచ్, వీళ్ళ ముగ్గురు నాకు లైఫ్ లో సపోర్ట్ బాగా చేశారు. సో క్రెడిట్ అంతా ఇదే. ప్లస్ హైదరాబాద్ కూడా నాకు బాగా అసోసియేషన్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ తండ్రి గారు ఒక ఎలక్ట్రీషియన్ గా ఉండి తను ఎంతో కష్టపడి రాత్రి పగళ్ళు ఓవర్ టైం చేస్తూ మిమ్మల్ని ఈ స్థాయిలో ఇప్పుడు నిలబెట్టారు. అండ్ మీ కోచ్ మీకు తగినట్టుగా మీలో ఉన్న అంటే మీకు ఇంకా మెళకువలు పెంచడంలో కావచ్చు, మీ మైనస్లు ప్లస్లు అన్ని తెలుసుకుని మిమ్మల్ని ఈ స్టేజ్లో నిలబెట్టారు. సో ఏమన్నా ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వాళ్ళ గురించి ఏం చెప్తారు తిలక్ వర్మ? వాళ్ళు లేకపోతే నాకు సక్సెస్ అనేది లేదు, అది అంతే. వాళ్ళు మై బ్యాక్ బోన్ అంతే. సో వాళ్ళు లేకపోతే నాకు సక్సెస్ లేదు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా వాళ్ళ సపోర్ట్ కానీ, నా ఫెయిల్యూర్స్, నా గుడ్ టైమ్స్ అంతా ఏదైనా షేర్ చేసుకున్న వాళ్ళతో. సో వాళ్ళు లేకపోతే నాకు సక్సెస్ అనేది లేదు. ఎస్, ఒక గేమ్ అన్నాక గెలవడం ఓడిపోవడం సహజం ఇది. సో తిలక్ వర్మ ఓటమిని ఏ విధంగా తీసుకుంటారు మీరు? అవును, విన్నింగ్ లూజింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్. సో ఎప్పుడు కానీ ఓడిపోతానో అప్పుడు నా ఫెయిలియర్స్ నుంచి ఏమేమి బెటర్ చేయగలుగుతాం. ఓడిపోయినప్పుడు మనకి మిస్టేక్స్ అనేవి అవుతాయి, మిస్టేక్స్ అవుతూనే ఓడిపోతాం. సో ఆ మిస్టేక్స్ ని మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయకుండా ఉంటాము. రిపీట్ చేయకపోతే మళ్ళీ మనం బెటర్ ఎట్లా ఓవర్కమ్ చేస్తాము. సో నేను నా మిస్టేక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఓడిపోయినప్పుడు. సో ఎప్పుడు ఓడిపోతామో అప్పుడే ఇంకా మనకి తెలుస్తుంది. గెలిచినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ తో ఉంటే మన గేమ్ గురించి మనం రియలైజ్ అవ్వము. సో అందుకే నేను ఫెయిలియర్స్ అయినప్పుడు నా గేమ్ గురించి నేను రియలైజ్ అయ్యి ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇంకా. సో దట్ ఆ విధంగా చేస్తే నాకు మళ్ళీ ఎక్కువ సక్సెస్ వస్తుంది. ఎస్, ఐపీఎల్ మ్యాచ్ ని మీరు ఇన్ని రోజుల పాటు ఒక క్రికెట్ లవర్ గా అలాగే మిగతా అన్ని టీమ్స్ ని అంటే జస్ట్ ఒక వ్యూయర్ గా చూస్తున్నారు, బట్ ఇప్పుడు ఒక ప్లేయర్ మీరు, మీకు టఫ్ కాంపిటేటర్ ఏ టీం అంటారు? ఆఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ ఉంటే ఆపోజిట్ చెన్నై. చెన్నైయా? ఓకే, ఎందుకని? చెన్నై అనేది వాళ్ళు ఇప్పుడు ముంబై ఇండియన్స్ అనేది 5 times ఛాంపియన్స్. సో చెన్నై 4 times ఛాంపియన్. సో దే ఆర్ ఆఫ్ కోర్స్ టఫ్ కాంపిటీషన్. మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ లో వన్ ఆఫ్ ది లెజెండ్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ ధోని.
సో ధోని, జడేజా, సో అట్లాంటి చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు. So, అవును. చెన్నై అనేది చాలా టఫ్ కాంపిటీషన్. సో టఫ్ కాంపిటేటర్ అంటే చెన్నై మీకు. సో మరి ఇంకా నేను ఈసారి చెన్నై కప్పు against గెలుచుకుంటుందా ముంబై ఇండియన్స్? యా ఖచ్చితంగా. అందులో తిలక్ వర్మ పాత్ర Last time ఖచ్చితంగా ఉంటుందంట. Yeah. యా మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తిలక్ వర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మా తెలుగు అబ్బాయి ఆడుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇంకా టీవీలకి అతుక్కుపోతాము. ఐపీఎల్ ఫీవర్ అందరికీ ఉంటుంది, చిన్న పెద్ద అనే తేడా ఉండదు. బట్ ఇప్పుడు మాకు ఇంకా రెట్టింపు సంతోషం, ఆనందం ఇస్తోంది మీరు ప్రత్యేకించి ఆడడం అనేది. అఫ్కోర్స్ అది ఏ టీం అయినా కానీ మా రాష్ట్రానికి సంబంధించిన అబ్బాయి, తెలుగు అబ్బాయి ఆడుతున్నాడంటే మాకు ఇంకా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. Thank you so ఎస్ much. తిలక్ వర్మ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చివరిగా? దట్స్ ఇట్. మీ సపోర్ట్ ఉంటే ఎప్పుడు బాగుంటా ఉంటది. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మెయిన్ గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎస్ చాలా సంతోషంగా ఉంది. మీ మదర్ అండ్ ఫాదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము. బట్ మీరు మీకున్న టైంలో, మీకున్న చాలా బిజీ షెడ్యూల్లో మా కోసం అంటూ కొంత టైం ఇచ్చారు, మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ తిలక్ వర్మ. ఆల్ ది బెస్ట్. వీఆర్ వెయిటింగ్. యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. బాయ్. నమస్తే. థ్యాంక్ యూ